Hi friends, good morning everybody. Welcome to Veda DG School. Learn from your place. This is NTR. మిత్రులారా, మనం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు డైలీ టెస్ట్లో భాగంగా మనం టెస్ట్ కండక్ట్ చేయడం, దానికి సంబంధించిన విస్తృతమైన ఎక్స్ప్లెనేషన్ వీడియోని కూడా అదే టెస్ట్తో అప్లోడ్ చేయడం అనేది జరుగుతున్నది. మరి మిత్రులారా, ఈ విద్యా దృక్పథాలు అనేది ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఈ టెస్ట్ ప్రోగ్రాము, ఈ ఎనాలిసిస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దానితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్ట్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. మరి మిత్రులారా, మనం ఇప్పటి వరకు విద్యా దృక్పథాల్లో భాగంగా యూనిట్ 1 భారతదేశంలో విద్యా చరిత్ర 100 బిట్లు ఇచ్చుకోవటం జరిగింది. వాటికి 400 భావనలతో విస్తృతమైన అవగాహన ఇచ్చాం, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. అదేవిధంగా 2వ యూనిట్ ఉపాధ్యాయ సాధికారత అనే అంశానికి సంబంధించి 100 బిట్స్ను మనం ఇచ్చుకున్నాము. ప్రతి బిట్కి 4 ఆప్షన్స్తో సహా దాదాపు 400 భావనల పైన మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం అనేది జరిగింది. మరి ఇప్పుడు 3వ యూనిట్, థర్డ్ యూనిట్ మిత్రులారా. సో థర్డ్ యూనిట్ వర్తమాన భారతదేశంలో విద్య ఆన్లైన్ టెస్ట్ 1ని మనం కండక్ట్ చేసుకున్నాము. మరి దానికి సంబంధించి వర్తమాన భారతదేశంలో విద్య అనేది పెద్ద యూనిట్ కాబట్టి దీనిని 2 భాగాలుగా విభజించడం జరిగింది. మరి ఆన్లైన్ టెస్ట్ 1ని కండక్ట్ చేసుకున్నాము. దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ విభాగాన్ని మనం చూద్దాం. సో బిట్ నెంబర్ 1, మైనారిటీలకు సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది? మిత్రులారా, మనకి ఈ 3వ యూనిట్లో విద్యా దృక్పథాల్లో భాగంగా విద్యలో సమాన అవకాశాలు అనే ఒక సబ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఈ విద్యలో సమాన అవకాశాలు అనే సబ్ కాన్సెప్ట్లో అంటే కొన్ని వర్గాలకి ఇప్పటికీ కూడా విద్య అనేది అందని ద్రాక్ష వలె ఉన్నది. ఆయా వర్గాల వారిని విద్యాపరంగా ప్రభుత్వాలు రాజ్యాంగపరమైన ఆర్టికల్స్ ద్వారా ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్మాణాత్మకమైన చర్యల ద్వారా ఆయా వర్గాల వారికి ప్రత్యేక అవకాశాలని కల్పించడం ద్వారా వారికి కూడా విద్యలో సమాన అవకాశాలు కల్పించబడతాయి. అట్లాంటి వర్గాలు ఏమిటి అంటే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మహిళలు, మైనారిటీలు లేదా అల్పసంఖ్యాక వర్గాల వారు, మరి అదేవిధంగా వికలాంగులు లేదా దివ్యాంగులు అంటాం. వీరు మిగతా సాధారణ జనంతో పోల్చినప్పుడు వీరు కొంత విద్యకి దూరంగా ఉన్నారు. వీళ్ళకి ప్రత్యేకమైన సౌకర్యాలు, ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో వీరికి ప్రత్యేకమైన సౌకర్యాలు అందించి మిగతా వారితో సమానంగా చేయటమే ఈ విద్యలో సమాన అవకాశాలు అనే భావన. అక్కడి నుంచి మైనారిటీల మీద ఒక ప్రశ్న రావటం జరిగింది. మైనారిటీలు అంటే అల్పసంఖ్యాక వర్గాల వారు. ఎవరైతే మన దేశంలో భాషాపరంగా మతపరంగా తక్కువ సంఖ్యలో ఉంటారో వారిని అల్పసంఖ్యాకులు లేదా మైనారిటీలు అంటారు. దాదాపు మన దేశంలో 80 నుంచి 85% మంది హిందువులే ఉన్నారు, 82%. రిమైనింగ్ అంతా కూడా హిందువులు అనేవారు మెజారిటీస్, అధిక సంఖ్యాకులు. రిమైనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమన్స్, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, వీళ్ళంతా కూడా అల్పసంఖ్యాకులు లేదా మైనారిటీస్గా మతాన్ని బేస్ చేసుకొని మనం చెప్తాం. అదే భాషను బేస్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం, ఆంధ్ర, తెలంగాణ. మనది మెజారిటీ మన మదర్ టంగ్ ఏంటంటే తెలుగు, దాదాపు 90% తెలుగు వారే ఉంటారు. రిమైనింగ్ 10% చూడండి పంజాబీసు లేదా నార్త్ ఇండియన్సు, సో ఇట్లాంటి వాళ్ళు ఉంటారనమాట. అంటే భాషాపరంగా వాళ్ళు ఇక్కడ మైనారిటీస్ అనమాట. సో ఈ విధంగా మైనారిటీస్ని మనం కేటగిరైజ్ చేస్తాము. ఇక్కడ ప్రశ్న చూస్తే మైనారిటీ విద్యా సంస్థల స్థాపించుకోవచ్చు అని చెప్తుంది ఆర్టికల్ 30 సబ్ ఆర్టికల్ 1. ఎస్, ఇది రైటు. మైనారిటీ విద్యా సంస్థలకి గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే మిత్రులారా సహాయానువాదం గురించి చెప్తుంది ఆర్టికల్ 30 సబ్ ఆర్టికల్ 2. ఎస్, ఇది కూడా రైటే. మైనారిటీ వర్గాల పిల్లలకు వారి మాతృభాషలోనే బోధించాలి అని చెప్పేది ఆర్టికల్ 350A. ఇది కూడా రైటే. జాతీయ భాష హిందీ అభివృద్ధి
ప్రభుత్వ బాధ్యత అని చెప్పేది ఆర్టికల్ 350 కాదు. ఇది రాంగ్ అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు గమనిస్తే మిత్రులారా, 1వ ప్రశ్నకి సరైన ఆన్సర్ ఏది అంటే రాంగ్ ఆన్సర్ ఏది అంటే డి. ఓకేనా? సో ఇక్కడ మీరు గమనిస్తే మైనారిటీలు ఎవరైతే ఉన్నారో, మైనారిటీ పిల్లలు, అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించిన పిల్లలు, ఇక్కడ వీరికి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆర్టికల్ 29 మనకి ఆర్టికల్ 29(1). ఆర్టికల్ 29(1) అనేది ఏం చెప్తుంది అంటే, ఎవరైతే మైనారిటీ వర్గాల వారు ఉన్నారో వాళ్ళ యొక్క భాష, లిపి అనేది మిగతా వారితో పోల్చినప్పుడు వారిది ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి మైనారిటీలు వారి భాష మరియు లిపిని పరిరక్షించుకునే హక్కు మైనారిటీస్కు కలదు అని ఆర్టికల్ 29 సబ్ ఆర్టికల్ 1 అనేది చెప్తుంది అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 29 సబ్ ఆర్టికల్ 2, ఆర్టికల్ 29 సబ్ ఆర్టికల్ 2 అనేది మనకి ఏం చెప్తుంది అంటే, మైనారిటీ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో మైనారిటీ విద్యా సంస్థలలో ప్రవేశాన్ని నిరాకరించరాదు. సో మైనారిటీ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ మైనారిటీ విద్యా సంస్థలలో భాష మరియు లిపి ఆధారంగా ప్రవేశాన్ని నిరాకరించరాదు అని 29 సబ్ ఆర్టికల్ 2 అనేది చెప్తుంది. ఇకపోతే 30 సబ్ ఆర్టికల్ 1 సేమ్ ఇది. 30 సబ్ ఆర్టికల్ 1 అనేది ఏం చెప్తుంది అంటే, మైనారిటీలు తమ భాషని, లిపిని కాపాడుకోవటానికి మైనారిటీ విద్యా సంస్థలని స్థాపించుకోవచ్చు. ఓకేనా? మైనారిటీ విద్యా సంస్థల స్థాపన గురించి ఆర్టికల్ 31 చెప్తుంది. ఆర్టికల్ 30 సబ్ ఆర్టికల్ 2 ఏం చెప్తుంది అంటే, ప్రభుత్వ సహాయ అనువాదం అంటే దీన్నే గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటారు. ప్రభుత్వ సహాయ అనువాదం, విద్యా సంస్థల నిర్వహణలో ప్రభుత్వం ఇచ్చే సహాయ అనువాదం మిగతా విద్యా సంస్థలకి ఇస్తున్నట్లుగానే మైనారిటీ విద్యా సంస్థలకి కూడా ప్రభుత్వ సహాయ అనువాదం లేదా గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేది ఇవ్వాలి అని 30 సబ్ ఆర్టికల్ 2 అనేది చెబుతుంది మిత్రులారా. మరి అదేవిధంగా మైనారిటీ వర్గాల పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ మైనారిటీ వర్గాల పిల్లలకు వారి మాతృభాషలోనే బోధన జరపాలి, వారి మదర్ టంగ్లోనే బోధించాలి అని మనకి 350A అనే ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మనకి సెకండ్ వన్, 2వ ప్రశ్నకు వచ్చేసరికి మిత్రులారా, NMMS. సో NMMS అంటే నేషనల్ మీన్ కమ్ మెరిట్ స్కీమ్. ఓకేనా? నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కీమ్. సో ఇది రైట్. NMMS అనేది 2008లో ప్రారంభించారు. RAA రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ 2015 జూలైలో ప్రారంభించారు. ఇది కూడా రైటే. రోసా రాష్ట్రీయ ఉच्चतरण శిక్షా అభియాన్, రాష్ట్రీయ ఉच्चतरण శిక్షా అభియాన్ ఇది కూడా 2013లో స్థాపించారు. సాఫ్ట్ అనేది 2010 కాదు. ఓకేనా? స్పెషల్ ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆఫ్ ప్రైమరీ టీచర్స్, స్పెషల్ ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆఫ్ ప్రైమరీ టీచర్స్ అన్నమాట. అంటే ప్రాథమిక తరగతులు బోధించే ఉపాధ్యాయులకి ప్రత్యేకంగా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయబడింది. అంటే అపెప్ ప్రోగ్రాంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఈ స్పాట్ అనేది కండక్ట్ చేయబడింది. కానీ ఇది 2010 కాదు. యాక్చువల్గా 1993, 1994, 1995, 93 నుంచి 95 వరకు కూడా ఒక్కొక్క 10 రోజులు ఒక్కొక్క బ్యాచ్, 10 రోజులు ఒక్కొక్క బ్యాచ్, ఇలా ప్రైమరీ టీచర్స్కి ఒక రకమైన ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబడింది. సో కాబట్టి డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం ఒకసారి గమనిస్తే మిత్రులారా, నేషనల్ మీన్ కమ్ మెరిట్ స్కీమ్ ఇది ఒక స్కాలర్షిప్ స్కీమ్ అన్నమాట. కేంద్ర ప్రభుత్వం మన దేశంలో 2008 సంవత్సరంలో NMMS అనే ఒక స్కాలర్షిప్ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. దేనికోసం తీసుకొచ్చారు మిత్రులారా అంటే, ఈ స్కాలర్షిప్ స్కీమ్ అనేది 8th క్లాస్లోనే దీనికి ఒక NMMS ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందన్నమాట. ఎవరైతే ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన పిల్లలు వాళ్ళు ఉంటారో వాళ్ళకి 8th క్లాస్లో ఒక టెస్ట్ కండక్ట్ చేసి ఆ టెస్ట్లో ప్రతిభ చూపిన పిల్లలకి 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కూడా
అంటే దాదాపు 9th క్లాసు 10th క్లాసు ఫస్ట్ +1 +2 వరకు కూడా ప్రతి సంవత్సరం నెలకి 1000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు వీరికి స్కాలర్షిప్ ఇస్తారు 4 ఇయర్స్ కూడా. దీనిని నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అంటారు. 2008 సంవత్సరంలో దీన్ని ప్రారంభించడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ రెండవది రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్. సో ఈ రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం 2015 జూలై నెలలో దీన్ని ప్రారంభించడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో అంతర్భాగంగా ఈ రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది అన్నమాట. సో దీని ప్రకారం ఏంటంటే విద్యార్థులలో ప్రధానంగా విజ్ఞాన శాస్త్రము మరియు గణితం, సో మ్యాథమెటిక్స్ మరియు సైన్స్లలో ఈ విద్యార్థులలో ఉండే సృజనాత్మకతని వెలికి తీయటానికి ఈ మ్యాథమెటిక్స్ మరియు సైన్సులలో వారి యొక్క పరిశోధనాత్మక శక్తిని బయటకు తీయటానికి విద్యార్థులకు నిర్వహించే ఒక కార్యక్రమమే రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్. మ్యాథమెటిక్స్లో కానీ సైన్స్లో కానీ నూతన ఆవిష్కరణలు నూతన ప్రాజెక్టులని రూపొందించిన విద్యార్థులని గుర్తించి ఎంపిక చేసి వాళ్ళకి అవసరమైన క్యాష్ ప్రైజ్ ఇచ్చే కార్యక్రమమే రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఈ రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎప్పుడయ్యా ప్రారంభించారు అంటే 2015 జూలై నెలలో. నెక్స్ట్ మరి రాష్ట్రీయ రూసా 2013 సంవత్సరంలో ప్రారంభించారు. రూసా అంటే రాష్ట్రీయ ఉच्चतरण శిక్షా అభియాన్. రాష్ట్రీయ ఉच्चतरण శిక్షా అభియాన్. ఈ రూసా అనే కార్యక్రమాన్ని 2013 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురావటం అనేది జరిగింది. సో దీనినే జాతీయ ఉన్నత విద్య కార్యక్షేత్రము. ఈ పథకాన్ని ఇంకో పేరుతో ఏమని పిలుస్తారు అంటే జాతీయ ఉన్నత విద్యా కార్యక్షేత్రము అంటారండి రూసా కార్యక్రమాన్ని. రాష్ట్రీయ ఉच्चतरण శిక్షా అభియాన్ ఏ ఇయర్లో తీసుకురావటం జరిగిందంటే 2013 సంవత్సరంలో. మరి ఈ రూసా ప్రోగ్రాం ప్రకారం ఉన్నత విద్యలో గుణాత్మకత సాధించాలి. ఉన్నత విద్యలో గుణాత్మకత సాధించాలి. ద క్వాలిటేటివ్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే +2 స్థాయి అంతకు పైనుండే 3 సంవత్సరాల డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, దీన్ని అంతటినీ హైయర్ ఎడ్యుకేషన్ అంటారు. నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ అండర్లో ఈ దేశంలో +2 స్థాయి అంతకంటే పైనుండే హైయర్ ఎడ్యుకేషన్లో క్వాలిటేటివ్ హైయర్ ఎడ్యుకేషన్ గుణాత్మకమైన ఉన్నత విద్యను అందరికీ ఇవ్వాలి. అందరికీ కూడా ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకురావాలి. అందరికీ కూడా ఉన్నత విద్యా సంస్థలని స్థాపించి ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఉన్నత విద్యలో మౌలిక సౌకర్యాలు కల్పించడము, ఉన్నత విద్యలో బిల్డింగ్ ఫెసిలిటీస్ ఇవ్వడము, ఉన్నత విద్యలో ల్యాబ్ ఫెసిలిటీస్ ఇవ్వడము, ఉన్నత విద్యలో లైబ్రరీ ఫెసిలిటీస్ ఇవ్వడము, ఉన్నత విద్యకు కంప్యూటర్ ఆధారిత కనెక్టివిటీ చేయడము. సో ఇట్లాంటి సౌకర్యాల ద్వారా ఉన్నత విద్యలో గుణాత్మకతను పెంపొందించే కార్యక్రమమే రూసా 2013 సంవత్సరంలో తీసుకొచ్చారు. నెక్స్ట్ మిత్రులారా, ఇక్కడ సరికాని జాతి ఏది అంటే సాఫ్ట్ అనమాట. సో ఇక్కడ సాఫ్ట్ అంటే మీకు ఆల్రెడీగా నేను చెప్పడం జరిగింది. సో ఇది స్పెషల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ ద ప్రైమరీ టీచర్స్. స్పెషల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ ద ప్రైమరీ టీచర్స్. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అపెపు ప్రోగ్రాంలో భాగంగా ఒక వారం 10 రోజుల పాటు ప్రైమరీ టీచర్స్కి స్పెషల్ ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది జరిగేది ఈ సాఫ్ట్ ప్రోగ్రామ్ ద్వారా. సో ఇది 1993, 94, 95 సంవత్సరాల్లో ఈ సాఫ్ట్ ప్రోగ్రామ్ ద్వారా ప్రైమరీ టీచర్స్లో అంటే వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి, వారి సమర్థతను పెంపొందించాలి అనే ఉద్దేశంతో ఈ సాఫ్ట్ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంటేషన్లోకి రావటం జరిగిందనమాట. నెక్స్ట్ మూడవది ప్రోగ్రామ్ ఆఫ్ మాస్ ఓరియంటేషన్ ఆఫ్ స్కూల్ టీచర్స్ PMOSTకు సంబంధించి సరికానిది. మిత్రులారా, మనకి 3rd యూనిట్లో ప్రభుత్వ పథకాలు అనేవి ఉంటాయి. ఆ ప్రభుత్వ పథకాల్లో భాగంగా వస్తున్న బిట్స్ ఇవన్నీ కూడా. సో PMOST ప్రోగ్రామ్ ఆఫ్ మాస్ ఓరియంటేషన్ ఆఫ్ స్కూల్ టీచర్స్. స్కూల్ పాఠశాల స్థాయిలో ఉండే స్కూల్ టీచర్స్కి
మాస్ ఓరియంటేషన్, ఒక రకంగా అవగాహన శిక్షణ కార్యక్రమం అన్నమాట. ఇది కూడా దాదాపు ఒక 10 రోజుల పాటు కంటిన్యూగా జరిగేది. నెలకు ఒక 10 రోజుల పాటు బ్యాచ్ల వారీగా పిలిచేవారు. 10 రోజులు ట్రైనింగ్ ఇవ్వటం అనేది జరిగేది అనమాట. సో 1986 జాతీయ విద్యా విధానం సిఫార్సుపై రూపొందించారు దీన్ని. ఎస్, అవునండి. 1980-90 మధ్యకాలంలో 18 లక్షల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. అయితే ఇక్కడి వరకు ఈ మూడో ప్రశ్నకి ఇది రాంగ్ ఆన్సర్. ఎందుకు రాంగ్ అంటే ఈ శిక్షణ అనేది 1986 నుంచి 90 మధ్యకాలంలో ఇచ్చారు. 1989 నుంచి 86 నుంచి 90 మధ్యకాలంలో దాదాపు 18 లక్షల మంది ఉపాధ్యాయులకి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. అర్థమైందండి? ట్రైనింగ్, బెస్ట్ ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. హౌ టు టీచ్ ఎఫెక్టివ్లీ, హౌ టు యూజ్ ద టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, హౌ టు యూజ్ ద ఎఫెక్టివ్ టీచింగ్ మెథడ్స్ అండ్ హౌ టు ఇంట్రడ్యూస్ ద ఎఫెక్టివ్ టీచింగ్ స్ట్రాటజీస్, హౌ టు ఎవాల్యూట్ ద స్టూడెంట్స్, హౌ టు అచీవ్ ద లెర్నింగ్ అవుట్కమ్స్ అనే అంశాలపైన ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వటం జరిగిందండి. సో 1986-90 మధ్యకాలంలో వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. 80-90 కాదు, ఇది రాంగ్. నెక్స్ట్ దీనికి సంబంధించి ఎన్సీఆర్టీ వారు, ఎస్సీఆర్టీ వారు దీన్ని అమలు చేశారు. ఎస్ సార్, ప్రోగ్రామ్ ఆఫ్ మాస్ ఓరియంటేషన్ ఆఫ్ స్కూల్ టీచర్స్ అనే ప్రోగ్రామ్ని ఎన్సీఆర్టీ వారు, ఎస్సీఆర్టీ వారు కలిసి దీన్ని రూపొందించి దీన్ని అమలు చేయటం అనేది జరిగింది. ఈ పథకం అపెప్ పథకానికి పొడిగింపు. ఎస్, ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనే పథకానికి పొడిగింపు. యాక్చువల్గా మనకి తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది ఇండియన్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అదేవిధంగా లండన్కి చెందిన ఓవర్సీస్ డెవలప్మెంట్ అథారిటీ అనే సంస్థ కలిపి సంయుక్తంగా మన దేశంలో ప్రాథమిక విద్యలో గుణాత్మకతను పెంపొందించడానికి, వనరులను అభివృద్ధి చేయడానికి, విద్యార్థులకు కృత్యాలు కల్పించడానికి, వ్యక్తిగతంగా జట్లుగా పనులు ఇవ్వటానికి, అభివృద్ధి పరిచిన నమూనాల్లో పాఠశాలను రూపొందించడానికి మరి ఉద్దేశించినదే అపెప్ ప్రోగ్రాం. దీనిని మనం చెప్పాము 1984-87లో తొలి దశలో, 1989-95లో రెండవ దశలో ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంటేషన్ చేయటం జరిగింది. ఓకేనా? రైట్. దీనికి పొడిగింపే ప్రోగ్రామ్ ఆఫ్ మాస్ ఓరియంటేషన్ ఆఫ్ స్కూల్ టీచర్స్. రెండవది క్రింది వానిలో సరికానిది. మిత్రులారా, ఇక్కడ మనకి థర్డ్ యూనిట్లో మానవ వనరుల అభివృద్ధి అనే అంశం ఉంటుంది. జనాభా విద్యకి అనుసంధానంగా మానవ వనరుల అభివృద్ధి అంటే నాటి నుంచి నేటి వరకు ఈ ప్రపంచంలో మానవ వనరులతో పాటు అభివృద్ధి ఎలా జరిగింది అనే అంశాన్ని తెలియచేస్తూ అభివృద్ధి పైన కొన్ని సిద్ధాంతాలనే మనకి ఆచరణలో ఉన్నాయి. అందులో మానవ వనరుల అభివృద్ధి సిద్ధాంతాల్లో క్లాసికల్ సైక్లిక్ థియరీ ఒకటి, అగస్టియన్ సిద్ధాంతం రెండోది, లీనియర్ సిద్ధాంతం మూడోది, సైక్లికల్ లీనియర్ సిద్ధాంతం నాలుగోది. ఇక్కడ ఈ మ్యాచింగ్స్లో తప్పేంది అనేది మనం ఇక్కడ చూడాలి. మిత్రులారా, క్లాసికల్ సైక్లిక్ థియరీ అనేది గ్రీకులు మరియు రోమన్లు దీన్ని డెవలప్ చేయటం అనేది జరిగిందనమాట. ఏంటంటే పునరావృతమైన సహజ సంఘటనలు. ఎస్, ఇది రైట్ ఆన్సర్. పునరావృతమైన సహజ సంఘటనలు అంటే అర్థం ఏమిటంటే మిత్రులారా, ఈ జాతి ఆవిర్భావం కానీ ఈ నాగరికత ఆవిర్భావం కానీ క్రమేణా ఒకదానితో ఒకటి, ఒకదాని అనంతరం మరొకటి పునరావృతం అవ్వడం ద్వారా తద్వారా అభివృద్ధి సాధ్యమైంది. ఆ అభివృద్ధి ద్వారా మానవ వనరుల అభివృద్ధి జరిగింది అనేది క్లాసికల్ సైక్లిక్ థియరీ చెప్తుంది. దీన్ని గ్రీకులు రోమన్లు దీన్ని డెవలప్ చేయటం జరిగింది. ఎస్. రెండవది అగస్టియన్ సిద్ధాంతం. అగస్టియన్ సిద్ధాంతం అనేది ఏం చెప్తుంది అంటే జీసస్ క్రీస్తు పుట్టుక ద్వారా అభివృద్ధి సాధ్యమైంది అని చెప్తుంది అనమాట. జీసస్ క్రీస్తు జన్మించడం ద్వారా అభివృద్ధి జరిగింది, తద్వారా మానవ వనరుల అభివృద్ధి సాధించారు అని చెప్తున్నారనమాట. అంటే మానవ జాతిలో ఒకే ఒక ఆవృతం అనేది ఉన్నది. ఆ ఆవృతం అనేది యేసుక్రీస్తు జన్మించడం వలన అభివృద్ధి చెందింది అని తెలియజేసే సిద్ధాంతం ఏది అంటే అగస్టియన్ సిద్ధాంతం. ఇది కూడా రైటే. ఇకపోతే మూడోది లీనియర్ సిద్ధాంతం. లీనియర్ సిద్ధాంతం దేన్ని చెప్తుందంటే ఆధునికీకరణ సిద్ధాంతం. ఎస్, మానవ జాతి అభివృద్ధి అనేది, మానవ వనరుల అభివృద్ధి అనేది ఎలా జరిగిందంటే విజ్ఞాన శాస్త్రాలు అభివృద్ధి ద్వారా,
అదేవిధంగా సాంకేతిక శాస్త్రాలు అభివృద్ధి ద్వారా, సైన్స్ అభివృద్ధి ద్వారా మానవ జాతి మానవ వనరుల అభివృద్ధి జరిగిందని, టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ ద్వారా ఆధునికీకరణ విధానాల ద్వారా మానవ జాతి అభివృద్ధి జరిగింది అని లీనియర్ సిద్ధాంతం అనేది తెలియజేస్తుంది. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకా లాస్ట్ డి సైక్లికల్ లీనియర్ సిద్ధాంతం, అభివృద్ధి శూన్యం అని ఇదేం చెప్పలేదు ఈ సిద్ధాంతంలో. ఈ ప్రశ్న వరకు రాంగ్ ఆన్సర్ డి. సైక్లికల్ లీనియర్ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే అభివృద్ధిలో ఒక్కొక్కసారి పెరుగుదల ఉండొచ్చు, మరొకసారి తగ్గుదల ఉండొచ్చు. కాబట్టి అభివృద్ధి అనేది అభ్యుదయవాదాన్ని ఆధారంగా చేసుకుంటుంది. అభివృద్ధి అనేది అభ్యుదయం ఆధారంగా జరుగుతుంది. సో ఈ అభ్యుదయవాదంలో ఏం చెప్తారంటే ఒక్కో సందర్భంలో మానవ వనరుల అభివృద్ధి జరగవచ్చు, మరొక సందర్భంలో మానవ వనరుల వెనుకబాటు జరగవచ్చు అని చెప్పి అభ్యుదయవాదానికి ప్రయారిటీ ఇచ్చేది ఏది అంటే సైక్లికల్ లీనియర్ సిద్ధాంతం. కాబట్టి ఈ సిద్ధాంతాలు మోస్ట్ ఇంపార్టెంట్ మిత్రులారా. అందుకే సిద్ధాంతాల పైన మనం బిట్ని టచ్ చేయటం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ ఇక 5వది క్రింది వాణిలో సరికానిది. ఎస్, సో వ్యక్తిని ఒక పెట్టుబడిగా పరిగణించిన ఆర్థికవేత్త ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ మిత్రులారా. ఇక్కడ మనకి అర్థశాస్త్రము విద్య అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది 3వ అధ్యాయం 3వ యూనిట్లో. సో అర్థశాస్త్ర భావనలని విద్యా విధానానికి అనుసంధానం చేస్తుందన్నమాట. దానిని అర్థశాస్త్రము విద్య అని చెప్పి పిలవటం జరుగుతుంది. మరి అర్థశాస్త్రము విద్య లేదా విద్యా అర్థశాస్త్రం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడినవాడు ఎవరు అంటే W. షుల్జ్. ఈ W. షుల్జ్ అనేవాడు విద్యా అర్థశాస్త్రము అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడటం జరిగింది 1961లో. సో మరి విద్యా అర్థశాస్త్రము అనే పుస్తకాన్ని రాసిన వాడు ఎవరంటే కోహెన్. ఓకేనా. విద్యా అర్థశాస్త్రము అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడిన వ్యక్తి W. షుల్జ్ 1961లో. విద్యా అర్థశాస్త్రము అనే పుస్తకాన్ని రాసిన వ్యక్తి ఎవరు అంటే కోహెన్. ఈ 2 బిట్లు కూడా ముఖ్యము. అర్థశాస్త్ర భావనలని, అర్థశాస్త్రం యొక్క సిద్ధాంతాలని విద్యా విధానానికి అన్వయించడం ద్వారా విద్యలో తగిన ప్రతిఫలం సాధించవచ్చు, విద్య ద్వారా అభివృద్ధి సాధించవచ్చు, విద్య ద్వారా లాభాన్ని సాధించవచ్చు, విద్య ద్వారా సరైన మానవ వనరులను తయారు చేయవచ్చు అని చెప్పేదే విద్యా అర్థశాస్త్రము. ఓకేనా మిత్రులారా? రైట్. మరి ఇక్కడ వ్యక్తిని ఒక పెట్టుబడిగా పరిగణించిన ఆర్థికవేత్త ఎవరంటే ఆడమ్ స్మిత్ కాదు, షుల్జ్ కాదు, కీన్స్ కాదు, ఎవరంటే రాబిన్స్. ఎవరండి? రాబిన్స్. విద్యా అర్థశాస్త్రంలో వ్యక్తిని ఒక పెట్టుబడిగా పరిగణించిన ఆర్థికవేత్త రాబిన్స్. మరి వీళ్ళేం చెప్పారు? ఆడమ్ స్మిత్ ఏం చెప్పాడంటే ఆడమ్ స్మిత్ విద్యను ఒక పెట్టుబడిగా చెప్తాడు. విద్యను ఒక పెట్టుబడి, ఎందుకంటే మనిషి పైన విద్యను ఒక పెట్టుబడిగా పెడతాడు. విద్యని మనిషి పైన పెట్టుబడిగా పెడితే ఆ మానవుడు అభివృద్ధి చెంది ప్రపంచానికి ఉపయోగపడతాడు. కాబట్టి విద్యను ఒక పెట్టుబడిగా చెప్పాడు ఆడమ్ స్మిత్. ఓకేనా. మరి వ్యక్తిని ఒక పెట్టుబడిగా పెట్టాడు రాబిన్స్. రాబిన్స్ ఏమంటాడు? వ్యక్తిని పెట్టుబడి అంటే వ్యక్తిని పెట్టుబడిగా మనం పెడితే ఆ వ్యక్తి బాగా చదువుకొని, బాగా రాణించి, బాగా ఆలోచన చేసి ఈ అభివృద్ధికి దోహదపడతాడు అనేది రాబిన్స్. గమనించండి, విద్యను పెట్టుబడి అన్నాడు ఆడమ్ స్మిత్, వ్యక్తిని పెట్టుబడి అన్నాడు రాబిన్స్. మరి కీన్స్ ఏమన్నాడు అంటే విద్య అనేది ఒక వినిమయ వస్తువు. విద్య అనేది ఒక వినిమయ వస్తువు. అర్థశాస్త్రంలో ద్రవ్యం ఎలాగైతే వినిమయమో అర్థశాస్త్రంలో ద్రవ్యాన్ని వినిమయ వస్తువు అంటాం కదా. మనం ఏదైనా ఈ పెన్ను కొనాలనుకోండి, ఒక 10 రూపాయలు ఇస్తే పెన్ను ఇస్తాడు. అర్థమైందా? అక్కడ ద్రవ్యం వినిమయ వస్తువుగా పనిచేస్తుంది. ఇక్కడ ఏంటంటే వ్యక్తికి అభివృద్ధికి మధ్య విద్య అనేది ఒక వినిమయ వస్తువు. వ్యక్తికి అభివృద్ధిని మనం అందుకోవాలంటే ఈ వ్యక్తికి ఒక వినిమయ వస్తువుగా విద్యను అందించాలి. కాబట్టి విద్య ఒక వినిమయ వస్తువు అని ఎవరన్నారు మిత్రులారా? కీన్స్ అని చెప్పడం జరిగిందనమాట. మరి ఇకపోతే షుల్జ్ అనేవాడు యాక్చువల్గా విద్యా అర్థశాస్త్రం అనే పదాన్ని మొదటిసారిగా వాడాడు 1961లో. విద్యా అర్థశాస్త్రం అనే పుస్తకాన్ని రాసిన వాడు ఎవరంటే కోహెన్. కాబట్టి 5కు రాంగ్ ఆన్సర్ డి. తర్వాత విద్యా ఆర్థిక శాస్త్రం. ఎస్, విద్యా ఆర్థిక శాస్త్రం అంటే ఏమిటి? విద్యారంగ అభివృద్ధికి తగిన మార్గాలు సూచిస్తుంది. అవును. విద్యను ఒక పరిశ్రమగా అధ్యయనం చేస్తుంది. అవును, 2 రైటే. విద్యారంగంలోని లాభ నష్టాలను విశ్లేషణ చేస్తుంది. అవును, పైవన్నీ రైటే. సో 6వ దానికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్.
7. వస్త్రధారణ, కట్టుబాట్లు, సాంప్రదాయాలను పాటించడం ఏ రకమైన విలువగా నీవు భావిస్తావు? చూడు మిత్రులారా, మనకి 3వ యూనిట్లో విలువల శాస్త్రం, విలువల గురించి ప్రస్తావన ఉంటుంది. విలువలు అంటే ఏమిటి, నిర్వచనాలు, విలువల్లో రకాలు అనే భావన ఉంటుంది. ఇందులో సామాజిక విలువలు అంటే ఏమిటి? ఒక వ్యక్తి సమాజంలో మిగతా వ్యక్తులతో ఎలా వ్యవహరించాలి, సమాజంలో ఒక సంస్థతో ఎలా వ్యవహరించాలి, కుటుంబంలో ఎలా వ్యవహరించాలి, పాఠశాలలో ఎలా వ్యవహరించాలి, ఒక షాపింగ్ మాల్కి వెళ్తావు అక్కడ ఎట్లా ఉండాలి, ఒక థియేటర్కి వెళ్తావు ఎట్లా ఉండాలి. సో వ్యక్తికి మధ్య సంబంధం, వ్యక్తి ఒక సంస్థలో ఎట్లా సభ్యుడిగా ఉంటాడు అనే విషయాన్ని తెలియజేసే విలువని సామాజిక విలువ అంటారు. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? వస్త్రధారణ, కట్టుబాట్లు, సాంప్రదాయాలు. చూద్దాం. వారసత్వ విలువ. వారసత్వ విలువ అంటే మిత్రులారా, మనకి ప్రాచీన కాలం నుంచి కొన్ని వారసత్వ లక్షణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, భిన్నత్వంలో ఏకత్వం అనేది మన వారసత్వ విలువ. ప్రాచీన కాలం నుంచి వారసత్వ విలువ. విశ్వమానవ సౌభ్రాతృత్వము ఇట్లాంటి వాటిని ఏమంటారంటే వారసత్వ విలువలు. తల్లిదండ్రుల నుంచి వాళ్ళలో ఉండే మంచి లక్షణాలు, ఈ దేశ వారసత్వానికి సంబంధించిన లక్షణాలను ఏమంటామంటే వారసత్వ విలువలు అంటాం. 3వది సాంస్కృతిక విలువ. సాంస్కృతిక విలువ అంటే ఏమిటి? మన తాతలు తండ్రుల నుంచి వచ్చే పండుగలు మనం జరపడం, మన తాతలు తండ్రుల నుంచి వచ్చే ఆచారాల్ని మనం పాటించడం, మన తాతలు తండ్రుల నుంచి వచ్చే వస్త్రధారణ మనం కట్టడం, మన తాతలు తండ్రుల నుంచి వచ్చే సాంప్రదాయాలు, పండగలు, ఆచారాలు, కట్టుబాట్లు, సంస్కృతి, సాంప్రదాయము ఇట్లాంటి వాటిని మనం కొనసాగింపే విలువను కలిగి ఉంటే దాన్ని సాంస్కృతిక విలువ అంటారు. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక 4వది ఆర్థిక విలువ. ప్రతిదాన్ని డబ్బుతోనే కొలుస్తాము. ప్రతిదానికి డబ్బుతో కొలుస్తూ డబ్బుకు ప్రయారిటీ ఇస్తే దాన్ని ఆర్థిక విలువ అంటారు మిత్రులారా. కాబట్టి విలువల రకాల మీద మనకి ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విలువల రకాల మీద మనం బాగా చదువుకుంటే అటు మెథడాలజీలో వస్తుంది, సైకాలజీలో వస్తుంది, పర్స్పెక్టివ్లో కూడా వస్తుంది. 8. విద్యలో విలువల ఆవశ్యకతను పేర్కొన్నవారు. రాను విలువలు తగ్గిపోతున్నాయని చెప్పి భారతదేశ విద్యలో విలువల యొక్క ఆవశ్యకతను చెప్పినది ఎవరు అంటే 1986 జాతీయ విద్యా విధానం నివేదికలు. ఇప్పటికీ కూడా మిత్రులారా, మన దేశ విద్యా విధానంలో కరికులంలో 86 జాతీయ విద్యా విధానం ద్వారా విలువలను ప్రవేశపెట్టారు. కానీ ఈ విలువలు అమలు నామమాత్రంగానే జరుగుతుంది. విలువలు సక్రమంగా అమలు కాకపోవటం వలనే ఈరోజు విద్యార్థులలో విలువలు నశిస్తున్నాయి. ఉపాధ్యాయులు సమర్థవంతంగా విద్యార్థులను ఎదుర్కోలేకపోతున్నారు. సైన్స్, మ్యాథ్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీష్ ఎలాగైతే చెప్తామో ఖచ్చితంగా విలువల యొక్క ప్రాధాన్యత విద్యార్థులకు నేర్పినప్పుడే, విద్యార్థులు విలువలతో కొనసాగినప్పుడే ఈ వ్యవస్థ నిలబడుతుంది. లేదంటే ఉపాధ్యాయుడు స్కూల్ నుంచి ఇంటికి చేరుకునే మార్గ మధ్యంలోనే విద్యార్థుల నుంచి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. దీనికి కారణం విలువలు లోపించడం. అందువలనే భారతీయ పాఠ్య ప్రణాళికలో విద్యలో విలువలు ఉండాలి అని 1986 జాతీయ విద్యా విధానం అనేది చెప్పింది. నెక్స్ట్, జనాభా అభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది? మిత్రులారా, మనకి ఇదే 3వ యూనిట్లో జనాభా విద్య అనేది చాలా కీలకమైన అంశం. ఖచ్చితంగా జనాభా విద్య నుంచి మనం ప్రశ్నని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? జనాభా విద్యకు సంబంధించిన భావనలు ఒకసారి మనం చూస్తే చాలా సదస్సులు జరిగాయి జాతీయంగా, అంతర్జాతీయంగా. జనాభా అభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సు ఈ 4 డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1994లో ఈజిప్టులోని కైరో నగరంలో జనాభా విద్యపై ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది మిత్రులారా. ఈ సదస్సు అనేది చాలా కీలకమైనది. ఎందుకంటే జనాభా అభివృద్ధి, జనాభాలో మనం సుస్థిరత సాధించాలి అంటే కేవలం విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని 1994 కైరో సదస్సులో ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా 2 మాటలు ప్రస్తావించారు. జనాభా అనే అంశానికి సంబంధించి జనాభా స్థిరీకరణకు విద్యకు మధ్య సంబంధం కలదు. జనాభా స్థిరీకరణకు విద్యకు మధ్య చాలా సంబంధం కలదు అని చెప్పి ఒక అంశాన్ని ప్రస్తావించారు. రెండవది, జనాభా పెరుగుదలతో పాటు సుస్థిరాభివృద్ధి సాధించాలి. జనాభా స్థిరీకరణ సాధించాలంటే కంపల్సరీగా అది విద్య ద్వారానే సాధ్యమవుతుంది.
విద్య ద్వారానే సాధ్యమవుతుంది ఎంత జనాభా ఉండాలి అనే స్థాయిని. సో కాబట్టి విద్యలో జనాభా ఒక భాగంగా ఉండాలి, ఒక అంశం. రెండోది, జనాభా పెరుగుదల సాధిస్తూనే సుస్థిర అభివృద్ధి సాధించాలి. జనాభా పెరుగుతున్నారు కానీ డెవలప్మెంట్ అనేది అక్కడి వరకే వాళ్ళతోనే సరిపడకూడదు. ఆయా స్థానికంగా అప్పటి ఉండే ఆ ఉపయోగాలను ఆ జనాభా ఉపయోగించుకుంటూ భవిష్యత్ తరాల వారికి కూడా ఆ అభివృద్ధి ఫలాలని అందజేయాలి అని చెప్పేది సస్టైనబుల్ డెవలప్మెంట్. కొకోయిక్ సదస్సులో, బ్రంట్లాండ్ సదస్సులో, కొకోయిక్ తీర్మానంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే అంశం గురించి ప్రస్తావించడం అనేది జరిగింది మిత్రులారా. సో ఇది 9వ ప్రశ్న. 10. జనాభా విద్యను పాఠశాలలో బోధించడం ఎప్పుడు ప్రారంభించారు? ఎస్, జనాభా విద్యను పాఠశాలలో బోధించడం అనేది 1986 ఏప్రిల్ నుంచి. ఎస్, 1986 జాతీయ విద్యా విధానం ఇంప్లిమెంటేషన్లోనికి వచ్చిన తర్వాత 86 ఏప్రిల్ నుంచి 1990 వరకు సో ఈ జనాభా విద్యను పాఠ్య ప్రణాళికలో భాగంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి ప్రస్తావించారు. తదనంతర కాలంలో కూడా దీన్ని కొనసాగించడం జరిగింది. మరి మన దేశంలో దీనికి సంబంధించి 1980వ సంవత్సరంలో 1980లో భారతదేశ విద్యా విధానంలో జనాభాకు సంబంధించి జాతీయ జనాభా విద్యా ప్రాజెక్టును జాతీయ జనాభా విద్యా పథకం, ఎస్, జాతీయ జనాభా విద్యా పథకాన్ని భారతదేశంలో 1980వ సంవత్సరంలో మన దేశంలో జాతీయ జనాభా విద్యా పథకాన్ని ప్రారంభించడం జరిగింది మిత్రులారా. సో తరువాత 1986 నుంచి 1990 మధ్య భారతీయ విద్యా పాఠ్య ప్రణాళికలో లేదా విద్యా ప్రణాళికలో జనాభా విద్యను ఒక అంశంగా చేర్చడం జరిగింది. అంటే 6వ తరగతి కానీ 7వ తరగతి కానీ 9వ తరగతి కానీ సో టెక్స్ట్ బుక్లో పాపులేషన్ ఎడ్యుకేషన్ అనేది ఒక పాఠంగా చేర్చడం జరిగింది 86, 90. తర్వాత కూడా కంటిన్యూగా కొనసాగించారు. తరువాత ఇంకొక మాట ఏంటంటే 1986లో వయోజన విద్యా కార్యక్రమంలో కూడా జనాభా విద్యను ఒక పాఠ్యాంశంగా పొందుపరిచారు. ఎస్, అడల్ట్ లిటరసీ ప్రోగ్రాంలో కానీ అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో కానీ 1986 నుంచి వయోజన విద్యా పథకంలో వయోజన విద్యా కార్యక్రమాల్లో కూడా జనాభా విద్యను ఒక భాగంగా చేర్చడం అనేది జరిగింది మిత్రులారా. సో ఇది జనాభా విద్యకు సంబంధించిన ప్రస్తావన.